హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో బూరెలు ఎలా తయారు చేయాలో చూపించానండి. ఇవి ఎప్పుడు తయారు చేసుకునే బూరెలకు కాకుండా హెల్తీగా స్పెషల్గా రాగి పిండితో తయారు చేసిన బూరెలండి. బయట క్రిస్పీగా లోపల స్వీట్ అండ్ స్మూత్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఇలా బుడగలుగా వస్తున్నప్పుడు వాటర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ రాగి పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఉండలు కట్టకుండా కలుపుకుని ఆ వాటర్తోనే మనం ఈ రాగి పిండిని మగ్గనివ్వాలండి. తర్వాత అది పక్కన పెట్టుకుని ఒక బాండీ తీసుకుని దాంట్లో హాఫ్ కప్ బెల్లం తురుము తీసుకోవాలండి. ఈ బెల్లం తురుములో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్తోనే మనం తీగ పాకాన్ని అయితే తీసుకోవాలండి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి, మంచి సువాసన కోసం. దాన్ని మనం ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఒక చుక్క పాకాన్ని వేసుకొని చెక్ చేసుకున్నామండి. అదే టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకుని కొబ్బరి తురుమును కూడా వేసుకుని అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకుని ఆ కొబ్బరి తురుముని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగానే కొబ్బరి లడ్డూలు తినేయాలనిపిస్తుంది, అంత చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి. మనకు కావాల్సినవి రెడీ చేసుకుని కావాల్సిన సైజులో పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉక్కు పెట్టుకున్న రాగి పిండిని తీసుకుని మనం చపాతీ పిండి అయితే ఎలాగైతే కలుపుతామో అలాగే ఒకసారి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల బాగా స్మూత్గా అవుతుంది పిండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులోనే ముందుగా లడ్డూలు చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. బూరెలు అకేషనల్లీ మనం స్పెషల్గా ఫెస్టివల్స్కి అయితే రెడీ చేసుకుంటాం కదండి. ఆ టైంలో నార్మల్గా కాకుండా ఈ విధంగా రాగి పిండితో చేసుకుంటే త్వరగా బూరెలు రెడీ అయిపోతాయి, మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి తినడానికి. ఇలా రెడీ చేసుకున్న రాగి పిండి లడ్డూల్ని చాలా కేర్ఫుల్గా ఇలా చిట్టి పూరీల్లో ఒత్తుకోవాలండి. ఎందుకంటే రాగి పిండి తొందరగా విడిపోతుంది కాబట్టి. అలా పూరీలా పెట్టుకున్న దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డూని పెట్టుకుని అంతటిని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మంచి షేప్లో రౌండ్గా వచ్చేలాగా నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని అది మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. అప్పుడు ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకున్న రాగి బూరెలను వేసుకుని అన్ని వైపులా వేగేలా తిప్పుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలండి. టైం అయితే ఎక్కువ పట్టదండి, తొందరగానే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలాగే ముందుగా పెట్టుకుని ఉన్న పిండి కాబట్టి తొందరగానే వేగిపోతుంది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో తొందరగానే వేగిపోతుంది. అన్ని వైపులా
క్రిస్పీగా వేగేలా ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి. ఇది మనం వేసే నార్మల్ బూరెల్లాగా చీదేయటం విడిపోవటం అటువంటిది ఏమి ఉండదండి. అన్నీ బాగా వేగాయి కదా, కలర్ఫుల్గా వచ్చాయి కదా, అంతేనండి. తీసేసుకుని మనం సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా మన ఇంటికి ఎవరు వచ్చినప్పుడు కూడా, రిలేటివ్స్ కానీ ఎవరైనా బంధువులు కానీ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. తక్కువ టైంలో టేస్టీగా హెల్తీగా బూరెలు రెడీ అయిపోతాయి.